Hi, welcome to CAP, Quantum Academy for Physics. This is our third lecture on electric charges and fields. In our previous lectures, చూడండి నా వీడియోస్ లెంతీ అవుతున్నాయని మీరు ఫీల్ అవ్వకండి. ఈ లెక్చర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మీకు పాయింట్ టు పాయింట్ చెప్పనీకే ట్రై చేస్తున్నాయి ప్రతి లెక్చర్లో కూడా. అయితే మీకు ఈ లెంతీ లెక్చర్స్ వినలేకపోతే మీరు ఏం చేయాలంటే నేను మీకు ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత అంటే ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత ఒక రివిజన్ క్లాస్ తీసుకుంటాం. అది మనకి 1.5 అవర్ టు 1 అవర్ టు 2 అవర్స్ క్లాస్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం నేను లైవ్ క్లాస్ తీసుకుని ట్రై చేస్తాను. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. లైవ్ క్లాస్ తీసుకోవాలంటే నాకు లైవ్ క్లాస్ తీసుకోనికి మినిమం 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. 1000 సబ్స్క్రైబర్స్. ఇది రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా మనకి యూట్యూబ్ వాళ్ళవి. సో నాకు మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే నేను లైవ్ క్లాసెస్ తీసుకోగలుగుతా. అయితే నేను ఈ లైవ్ క్లాసెస్లో ఓన్లీ రివిజన్ చెప్పాలనుకుంటున్నా, రివిజన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నా. ఈ రివిజన్ నేను 1 అవర్ టు 2 అవర్స్ తీసుకుంటా క్లాస్. అది కూడా ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. ఎవ్రీ చాప్టర్ కూడా నేను ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మీకు టీచింగ్ చేస్తాను. ఓకేనా? సో నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి లైవ్ క్లాసెస్ తీసుకోనికి. మీరు ఇప్పుడు చేయాల్సింది మెయిన్లీ ఏంటంటే నా లెక్చర్స్ ప్రతిదీ కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో దట్ ఐ కెన్ రీచ్ 1000 సబ్స్క్రైబర్స్. ఓకేనా? సో ఇన్ దిస్ లెక్చర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. సో బిఫోర్ గోయింగ్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, what we have learnt in our previous lectures, Nana? We have learnt about the basic properties of electric charges and Coulombs law, superposition principle. Okay, Nana? So Coulombs law, what is Coulombs law? The force of attraction or repulsion between two charges will be equal to 1/4πε0 times of q1 q2 by r square. అంతేనా నాన్న? Coulombs law గుర్తుందిగా. Using this force we are going to define electric fields in our today's lecture. Okay, Nana? చూడండి నాన్న, here the force increases as the distance between the charges decreases and the force decreases as the distance between the charges increases. Okay, here I have taken q1 q2 charges which are point charges and these are separated by a distance of r. వీటి మధ్యలో డిస్టెన్స్ డిక్రీజ్ అయిందనుకోండి ఏమవుతుంది? ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. వీటి మధ్యలో డిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందనుకోండి ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రీవియస్ లెక్చర్. అండ్ కమింగ్ టు అవర్ న్యూ టాపిక్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. వాట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? చూడండి అన్న, నేను మన ప్రీవియస్ క్లాస్లోనే చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఏం చేశారు? ఒక చెట్టుకు కట్టేశారు అనుకున్నాం. ఓకేనా? మిమ్మల్ని ఒక చెట్టుకు కట్టేశారు అండ్ ఓన్లీ యువర్ 2 hands are free to move. Only your 2 hands are free to move and someone is coming near to you to beat you. మీరు ఏం చేస్తారన్నా, వీళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ హ్యాండ్స్ ఎక్కడి వరకు అయితే స్ట్రెచ్ చేయగలరో అక్కడి వరకు కూడా మీరు వాళ్ళని పుష్ చేయగలరు. అంటే పుష్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మీ ఫీల్డ్ ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి వరకు అయితే మీ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయగలరో అక్కడి వరకు కూడా మీ ఫీల్డ్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఛార్జెస్కి కూడా ఫీల్డ్ ఉంటుంది నాన్న. దాన్ని ఏమంటాం మనం? ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఒక ఛార్జ్ యొక్క ఫీల్డ్. ఎలక్ట్రిక్ అంటే ఏంటి నాన్న? ఛార్జ్ యొక్క ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా? సో ఆ ఫీల్డ్ గురించి మనం నేర్చుకుందాం ఇవాళ. సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఏ ఛార్జ్ క్యాపిటల్ Q. ఓకేనా? అండ్ జస్ట్ అజ్యూమ్ దిస్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకేనా అనుకోండి, ఇది ఫీల్డ్ అనుకుందాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుందాం. ఒకవేళ మీరు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ ప్లేస్ చేస్తారు విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ స్మాల్ q. ఓకేనా? దెన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ ఈజ్ అ పాజిటివ్ ఛార్జ్? చూడండి, ఈ ఛార్జ్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జే. ఎందుకు నేను మీకు తర్వాత చెప్తా. ఓకేనా? ఇఫ్ దిస్ ఈజ్ అ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ స్మాల్ q విల్ బి ఆల్వేస్ పాజిటివ్. ఎందుకు నేను మీకు క్లాస్లో చెప్తాను, ఈ లెక్చర్లో చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? ఇది పాజిటివ్ ఛార్జ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? దీని యొక్క ఫీల్డ్లో ఈ పాజిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేయడం వల్ల ఇది ఏం చేస్తుంది?
దీనిపైన రిపల్సివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది, రిపల్సివ్ ఫోర్స్. ఓకేనా, నేను ఎఫ్ స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాను, ఎఫ్ స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఎక్కడ కూడా ఈ ఎఫ్ స్మాల్ ఆర్ యూజ్ చేయం. ఓకేనా, జస్ట్ ఈ లెక్చర్లో మాత్రమే నేను యూజ్ చేస్తాను. ఓకేనా, ఈ ఛార్జ్ ఏం చేస్తుంది, ఈ ఛార్జ్ పైన ఫోర్స్ అప్లై చేస్తుంది, రిపల్సివ్ ఫోర్స్. ఓకేనా, బికాస్ ఆఫ్ దిస్ రిపల్సివ్ ఫోర్స్ దిస్ ఛార్జ్ విల్ మూవ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా, ఒకవేళ నేను ఈ ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటా. ఇప్పుడు ఏం చేసా, ఒక పాజిటివ్ ఛార్జ్ స్మాల్ క్యూ దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశాను ఒక పాయింట్ దగ్గర. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది, అంటే ఈ ఛార్జ్ పైన అట్రాక్టివ్ ఫోర్స్ అప్లై చేయబడుతుంది ఈ క్యాపిటల్ క్యూ వల్ల. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఛార్జ్ విల్ మూవ్ నియర్ టు దిస్ ఛార్జ్. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఛార్జ్ని ఇప్పుడు ఈ ఛార్జ్ పైన ఫోర్స్ అప్లై చేస్తున్నట్టే ఈ ఛార్జ్ కూడా ఈ ఛార్జ్ పైన ఫోర్స్ అప్లై చేస్తాయి కదా, అవునా కదా, అప్లై చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఛార్జ్ కూడా డిస్ప్లేస్ అవుతుంది, అంతేనా. ఈ ఛార్జ్ కూడా ఒకటే పొజిషన్లో ఫిక్స్ అయి ఉండదు, ఈ ఛార్జ్ కూడా డిస్ప్లేస్ అవుతుంది. అయితే ఈ యొక్క ఎఫెక్ట్ని నేను రిడ్యూస్ చేయడానికి ఏం చేస్తున్నా అంటే ఈ స్మాల్ క్యూ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా యూనిట్ ఛార్జ్గా కన్సిడర్ చేస్తా. ఓకేనా, దిస్ స్మాల్ ఛార్జ్ ఈజ్ ఏ యూనిట్ ఛార్జ్ అండ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆల్వేస్. ఓకేనా, యూ జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్, సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏం చేస్తున్నాయి ఇక్కడ నేను to not disturb the position of this capital Q, I am taking this small q as a unit positive charge. Is it clear now? Very good. Oh, very good. చూడన్నా, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఈ ఛార్జ్ ఈ క్యాపిటల్ క్యూ యొక్క ఎఫెక్ట్ని తెలుసుకోవాలనుకుంటున్నా. అంటే ఈ క్యాపిటల్ క్యూ ఇంత ఫోర్స్ అప్లై చేయగలుగుతుంది ఈ ఛార్జ్ పైన అనే దాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. కాబట్టి ఈ క్యాపిటల్ క్యూని ఏమంటాం మనం, సోర్స్ ఛార్జ్ అంటాం, సోర్స్ ఛార్జ్. అండ్ దీని యొక్క ఎఫెక్ట్ని నేను టెస్ట్ చేయాలనుకుంటున్నా. కాబట్టి ఈ స్మాల్ క్యూని యూజ్ చేసి దీని యొక్క ఫోర్స్ని ఆర్ దీని యొక్క ఎఫెక్ట్ని టెస్ట్ చేయాలనుకుంటున్నా. కాబట్టి ఈ స్మాల్ క్యూని నేను టెస్ట్ ఛార్జ్ అంట, టెస్ట్ ఛార్జ్. ఓకేనా, దిస్ క్యాపిటల్ క్యూ ఈజ్ ఎ సోర్స్ ఛార్జ్ అండ్ దిస్ స్మాల్ క్యూ విల్ బి ఏ టెస్ట్ ఛార్జ్. ఓకే, దిస్ క్యాపిటల్ క్యూ నథింగ్ బట్ దిస్ సోర్స్ ఛార్జ్ may be positive or negative. Okay, and this test charge will be always a positive charge and it is a unit charge. Just remember these points. Now చూడండి అన్న, ఇక్కడ Coulombs law అన్నాను. ఇక్కడ Coulombs law is a force of attraction between 2 point charges అన్న. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అయి ఉండొచ్చు. అయితే ఫోర్స్ ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది, సింప్లీ దిస్ ఫోర్స్ ఈజ్ అరైజింగ్ just because of this electric field. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కేర్ఫుల్గా వినండి, జాగ్రత్త వినండి. నేను ఏం చేస్తున్నా, సోర్స్ ఛార్జ్ తీసుకున్నా అండ్ దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ దిస్ ఛార్జ్ Q, source charge Q, and I am taking the test charge at this point B and a test charge at point A. Okay na? And what is the force at point A and what is the force at point B? Cheppana. Force due to this source charge on this charge. What is the force due to this charge on this charge? Cheppana. Cheppani. 1/4 pi epsilon naught into capital Q. Capital Q. చూడండి, Q1 Q together product of two charges, right? సో ఇక్కడ నేను ఏం తీసుకున్నా, Q1 Q క్యాపిటల్ Q తీసుకున్నా
and qt ఏంటి test charge, which is nothing but a positive unit charge, right? by distance r తీసుకుంటా, సో r², అంతేనా? అండ్ మరి ఇక్కడ ఏంటి ఫోర్స్ చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారో చూద్దాం. కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? ఇక్కడ ఫోర్స్ ఏముంది నాన్న, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదంటే ఏమవుతుంది, ఫోర్స్ ఉండదు. ఫోర్స్ విల్ బి జీరో ఎట్ దిస్ పాయింట్. there will be no force if there is no electric field, okay na? So you can write from here, at point B electric field will be 0, okay? Therefore the force will be 0, okay na? So this electric field, actually the electric field is given as 1 by 4 pi epsilon naught into q by r square. చూడండి అన్న, q1 q2 by r square. Here only source charge, we are taking only source charge. Why? Because of the test charge is a unit positive charge. చూడండి అన్న, if the test charge is a unit positive charge, okay, unit positive charge, then if this is a unit positive charge, then the force on unit positive charge due to the source charge will be equal to the electric field due to source charge, okay nana? You just write this point. One more important point, these 2 points are important, and this is another important point. You just take a screenshot or copy in your notebook. I am erasing this. చూడండి అన్న, నా దగ్గర డిజిటల్ బోర్డ్ కానీ ఒక ప్రాపర్ బోర్డ్ కానీ ఏం లేదు. I'm here to teach you physics. I will try to buy a good one. Until that you have to adjust. దీనికన్నా ముందు మీరు ఫటాఫట్ మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ మనకు కావాలి లైవ్ లెక్చర్స్ చేయడానికి, ఓకే? సో ఇక్కడ నేను మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమి ఇచ్చాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ 1 by 4 pi epsilon naught into this electric field is due to source charge by r square, okay? And from Coulombs law, the force F is equals to 1 by 4 pi epsilon naught times of capital Q into small q by r square. Here I am taking a source charge and a unit positive charge, which is nothing but a test charge, okay na? Chudana, this is equation number 1, this is equation number 2. From equation number 1 and 2, chudana, before that nenu okati cheppడం మర్చిపోయా. this force depends on r kada. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పా, force increases as distance decreases, force decreases as distance increases, అంతేనా? అంటే this force depends on r కదా, that is nothing but the distance between the charges. Therefore I am taking here F over r. ఈ ఈక్వేషన్లో కూడా చూడండి నాన్న, this electric field also depends on r nana, depends on the distance between the source charge and the test charge, okay na? ఇక్కడ Coulombs law ఇవి రెండు q1 q2 ఎనీ వాల్యూస్ కావచ్చు, ఓకేనా? కమింగ్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, వెనెవర్ we speak about the electric field, okay, q2 will be a test charge and it will be always a unit positive charge, okay? Don't get confused. So ఇక్కడ ఏమవుతుందన్న, electric field increases as the distance decreases and electric field decreases as the distance increases, okay? నేను ఈ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా, ఓకే? సో here you can also take E over R, electric field over R, okay na? From 1 and 2 equations, what we have nana, careful ga chudandi. Chudandi nana,
this E over R. E over R is equal to, ఇది E over R కదా, E over R నిమిషం. ఈ సెకండ్ ఈక్వేషన్ నేను ఏమని రాస్తున్నా అంటే F over R is equal to, F over R equal to, this is E over R కదా, E అని అనుకోండి. ఈ నేను ప్రతిసారి E over R F over R అని అనను, ఓకే, ఇంటూ Q. ది ఫోర్స్ is equal to electric field into Q. Okay, therefore electric field is equal to the force by, if charge it తీసుకురండి division ki, okay, therefore the electric field is equal to F by Q. The electric field is equal to F by Q. ఇక్కడ ఆర్ క్యాప్ రాయను, నేను ఆర్ క్యాప్ రాయలేదు, మర్చిపోయా. చూడండి, ఇంటూ ఆర్ క్యాప్ రాసుకోండి. చూడండి, ఇక్కడ ఓవర్ ఆర్ తీసుకున్నా కదా, ఈ డిపెండ్స్ ఆన్ ఆర్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ ఆర్ క్యాప్ రాసుకోవాలి. ఇట్స్ ఏ వెక్టర్ ఫామ్, ఓకేనా. సో యూ జస్ట్ కాపీ దిస్. ఫైనల్లీ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు F by Q. దిస్ ఈజ్ ద వెక్టర్ ఫామ్, ఓకే. ఇక్కడ చూడండి నాన్న, ఆర్ క్యాప్ నేను ప్రతిసారి ఆర్ క్యాప్ అంటున్నాను. మరి ఆర్ క్యాప్ అంటే ఏంటి నాన్న? R cap is nothing but R bar by R. Okay, it's a unit vector. Unit vector. R bar ante enti? Position vector nana. R bar is position vector. R bar is the distance from the charge capital Q to small q. Okay, you just copy this. Finally, you have the electric field as force by test charge. बहुत చిన్నగా అయిపోయింది మనకి. It's okay, no problem. So, if నేను ఆల్రెడీ చెప్పేసాను, if this test charge is unit positive charge, then E is equal to F. Electric field will be equal to the force between the charges, and you can write the definition from here for electric field. So from here you can define the electric field as the electric field due to a charge Q, the electric field due to a charge Q, the electric field due to a charge Q at a point in the space, at a point in the space where there is the electric field. Okay, at a point A, I am taking this point as A. At this point A, it may be defined as the force that a unit positive charge would experience. I am taking this as unit positive charge. So the electric field will be equal to the force which is experienced by this unit positive charge, which is placed in the electric field of this charge Q. కొంచెం తెలుగులో చెప్తా వినండి. ఇప్పుడు ఈ ఛార్జ్, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశాను కదా, ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో? ఈ Q యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశాను కదా. అప్పుడు బికాజ్ ఆఫ్ దిస్ ఛార్జ్ Q, how much force will be experienced by this unit positive charge? That force will be equal to this ఎలక్ట్రిక్ ఫీల్డ్. నేను ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో అక్కడ ఒకవేళ ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్ చేశాను అనుకోండి, ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో ఆ పాయింట్ దగ్గర ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్ చేశాను అనుకోండి, ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎంత ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది బికాజ్ ఆఫ్ దిస్ ఛార్జ్ Q. ఓకే, ఎంత ఫోర్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తుందో ఆ ఫోర్స్ దేనికి ఈక్వల్ అన్న? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వల్. దేని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఈ ఛార్జ్, సోర్స్ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వల్. ఓకేనా, దట్ ఈస్ ద డెఫినేషన్. మనం అదే ప్రూవ్ చేసాం, దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఈక్వల్ టు ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై దిస్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, నేను చెప్పినట్టుగా ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయట కనుక నువ్వు యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్ చేసావు అనుకో, ఎట్ దిస్ పాయింట్ the force will be equal to 0 as there is no electric field. Okay na?
In other words, you can also say that where there is an electric field, there will be the force. Where there is an electric field due to a charge, there will be the force whenever you place a charge in that electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నది అనుకోని అక్కడ డెఫినెట్గా ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. నువ్వు ఒక ఛార్జ్ని ప్లేస్ చేసావు అనుకో, ఆ ఛార్జ్ డెఫినెట్గా దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు దట్, యాజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్ యాజ్ ఆర్ decreases, and electric field increases as the distance between the charges decreases, and electric field decreases as the distance between the charges increases. Okay na? మీకు ఒక ప్రాబ్లం ఇస్తా, చేయండి. I have a source charge capital Q and I placed a unit positive charge at point A, and at point B I also placed another unit positive charge. పాయింట్ ఏ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుందా, పాయింట్ బి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుందా చెప్పాలి మీరు. చూడండి నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ అన్నా నేను. డిస్టెన్స్ బిట్వీన్ ది సోర్స్ ఛార్జ్ అండ్ ది యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. అంటే పాయింట్ ఏ ఈజ్ క్లోజర్ టు సోర్స్ ఛార్జ్ కంపేర్డ్ టు ద పాయింట్ బి. పాయింట్ ఏ బిని ఈ సోర్స్ ఛార్జ్తో కంపేర్ చేశారనుకోండి, పాయింట్ ఏని క్లోజ్ ఉంది కదా ఈ సోర్స్ ఛార్జ్కి. దేర్ఫోర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ విల్ బీ గ్రేటర్ దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ బి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇక్కడ చూడండి అన్న, హియర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఛార్జెస్ కదా. ఓకే, చూడండి, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది, డిస్టెన్స్ డిక్రీజ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఇట్ సోర్స్ ఛార్జ్. చూడండి అన్న, ఫ్రమ్ దిస్ సోర్స్ ఛార్జ్ టు దిస్ స్పియర్, ఈ యొక్క స్పియర్ తీసుకున్నా, ఈ సోర్స్ ఛార్జ్ నుంచి చూడండి అన్న, ఈ యొక్క స్పియర్కి ప్రతి పాయింట్లో కూడా, ప్రతి పాయింట్ ఎట్ ఈచ్ పాయింట్ ఆన్ ది స్పియర్, the distance between the each point on the sphere to this source charge is same kada, same kada. The distance between each point on the sphere to this source charge will remain constant, right? Therefore the electric field at every point will remain constant. oka point raseskunnana, the electric field at every point will remain constant as the distance remains constant. Okay, therefore this electric field has a spherical symmetry. Point raseyandi. Therefore this electric field has a spherical symmetry. Symmetry ante enti nana, same, ekkada chusina same e untadi. ఈ స్పెరికల్ ఈ స్పియర్ పైన ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమే ఉంటుంది. ఎందుకు అంటే డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి. ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ పాయింట్ క్లియర్? వెరీ గుడ్. సరే, మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇమాజిన్ చేసుకుంటాం కదా, ఒక సోర్స్ ఛార్జ్ చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇమాజిన్ చేసుకుంటున్నాం. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ సోర్స్ ఛార్జ్ దగ్గరలో ఎక్కువ ఉంటుంది. సోర్స్ యాజ్ ద డిస్టెన్స్ ఇంక్రీజెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యూజ్ చేసినాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తాం. వి యూజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ టు రిప్రజెంట్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా? ఐ హ్యావ్ ఏ పాజిటివ్ ఛార్జ్. ఓకే, అండ్ ఫర్ పాజిటివ్ ఛార్జ్ the electric field lines will be outward now. The direction of the electric field will be outward direction. These are the electric field lines now. వీటిని ఏమంటాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. ఇవి ఏంటి నా? వెక్టార్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? అండ్ ఫర్ ఏ నెగిటివ్ ఛార్జ్, for a negative charge the electric field lines will be in inward direction.
inward direction. Okay, the electric field lines therefore start at the positive charge and end at the negative charge. For example, I have two charges which is a positive charge and a negative charge. Here the electric field lines start at the positive charge and ends at the negative charge. Okay na? And the density of the field lines, are greater. The density of the field lines are greater near the charge now. చూడండి, చార్జ్ నియర్ బైలో, చార్జ్ దగ్గరలో ఈ ఫీల్డ్ లైన్స్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉందా? చూడండి, స్పియర్ చిన్నది కంపేరింగ్ టు ద అవుట్వర్డ్ స్పియర్స్. ది స్పియర్ ఈజ్ వెరీ మచ్ స్మాలర్, but the density of the field lines in this sphere is greater than the density of the field lines in the outward space kada. So from this you can say that the electric field lines density is greater. The electric field density is greater near the charges. The electric field lines density is greater near the charges. Okay na? And if I take a charge, okay na, ఏ ఛార్జ్ అయినా పాజిటివ్ ఛార్జే కావచ్చు, నెగిటివ్ ఛార్జే కావచ్చు, ఎనీ ఛార్జ్, ఒకటే ఛార్జ్ తీసుకున్నాం అంటే ఇంకా దీని సరౌండింగ్లో ఏ ఛార్జ్ లేదు, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ లేదు, ఏ ఛార్జ్ లేదు, దీని సరౌండింగ్లో ఛార్జ్ విల్ బి జీరో, ఓన్లీ ఐ హ్యావ్ దిస్ ఛార్జ్. ఓకేనా? అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి? దీస్ ఆర్ కంటిన్యూస్ లైన్స్. ఎక్కడ ఎండ్ అవుతాయి? ఇంకో ఛార్జ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని డిస్టర్బ్ చేసే వరకు కూడా ఈ ఫీల్డ్ లైన్స్ కంటిన్యూస్ లైన్స్ నాన్న. కంటిన్యూస్ లైన్స్. దీస్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కంటిన్యూస్ లైన్స్. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కంటిన్యూస్ లైన్ ఇన్ ఏ చార్జ్ ఫ్రీ రీజియన్. లో ఏముంటుంది నాన్న? ఈ ఫీల్డ్ లైన్స్ కంటిన్యూస్ లైన్స్. ఒకవేళ నేను ఒక ఛార్జ్ని ప్లేస్ చేశాను అనుకోండి, ఇది ఒకవేళ పాజిటివ్ ఛార్జ్, ఐ ఆల్సో హ్యావ్ ఏ పాజిటివ్ ఛార్జ్ ఎట్ దిస్ పాయింట్. దిస్ ఈస్ Q1 అండ్ దిస్ ఈస్ Q2. ఓకేనా? సో ఇక్కడ ఈ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్లీ. ఓకే, therefore the electric field lines, if this is a negative ఛార్జ్ తీసుకుంటాం, ఇది పాజిటివ్ ఛార్జ్ కదా, ఇది నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటాం. therefore ఇక్కడ ఏమవుతుంది? here for positive charge the field line direction will be outward కదా, and for negative charge the field line direction will be inward. So here you just observe carefully, the field lines start at positive charge and it end at negative charge. రెండు పాజిటివ్ ఛార్జ్లు తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? the direction of this field lines changes, but these two field lines won't coincide కావు ఇక్కడ, ఎందుకంటే రెండు కూడా సేమ్ ఛార్జెస్ కాబట్టి కోయిన్సైడ్ కావు. ఓకేనా? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కంటిన్యూస్ లైన్స్ ఇన్ ఏ ఛార్జ్ ఫ్రీ రీజన్. అది పాయింట్ రాసేసుకున్నాము, నేను ఆయన ప్రతిదీ కూడా మీరు రాసుకోండి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైం. ఓకేనా? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ continuous lines. Electric field lines are continuous lines in a charge free region. Okay now, I am coming to the next point. Two field lines never cross each other. ఇప్పుడు చెప్పా కదా, two field lines never cross each other. ఎందుకంటే ఇప్పుడు టూ ఫీల్డ్ లైన్స్ క్రాస్ అయ్యాయి అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఏం కావాలి? మనకు టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉండాలి. It is not possible. At one point there will be only one electric field. Okay, so here two field lines never cross each other. Never ever cross each other. Okay, and coming to the next point, the electric field lines
do not form any closed loops. The electric field lines do not form closed loops. As I said, నేను చెప్పా కదా ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ విల్ బి అవుట్వర్డ్ డైరెక్షన్. ఈ క్లోజ్డ్ లూప్ ఫామ్ కాదు, ఇలా వెళ్ళి ఇలా మళ్ళీ రాదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా క్లోజ్డ్ లూప్స్ ఫామ్ కావు. ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డు నాట్ ఫామ్ ఎనీ క్లోజ్డ్ లూప్స్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. Vector quantity. It's a vector quantity and is represented with capital E, and it depends on the distance between the charges. Okay, ma'am. And as this electric field is equal to F by Q, the SI units of electric field is the SI units of force is Newton and SI units of charge is Coulomb. Therefore, the SI units of electric charge is Newton per Coulomb. Okay na? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ క్వాంటిటీ అన్న ఎందుకంటే ఇట్ విల్ హ్యావ్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్. చూడండి, పాజిటివ్ ఛార్జ్ తీసుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి? అవుట్వర్డ్ డైరెక్షన్ కదా. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉందిగా. ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ దిస్ ఛార్జ్ ఈజ్ ఎ నెగిటివ్ ఛార్జ్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ విల్ బి ఇన్వర్డ్ డైరెక్షన్. Okay, here the electric field will have both magnitude as well as direction. Hence, this electric field is a vector quantity and is represented by E, and this electric field depends on the distance between the charges, and SI units are Newton per Coulomb. Here I will end my lecture. In our next lecture I will teach you about the electric flux and electric field due to dipole. Okay, dipole topic మొత్తం నెక్స్ట్ లెక్చర్లో కంప్లీట్ చేస్తాం. డైపోల్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? దెన్ ఆఫ్టర్ ఇంకో నెక్స్ట్ లెక్చర్లో నేను ఏం చేస్తాను, గాస్లా కంప్లీట్ చేసేస్తాను నేను ఇంకో నెక్స్ట్ లెక్చర్లో. ఓకేనా? ఇంకో 2 లెక్చర్స్ పడతాయి మనకి ఈ చాప్టర్ కంప్లీట్ చేయడానికి. ఇది చాలా లెంతీ టాపిక్ గాస్లా అనేది. అది 1 hour 2 hour అయి ఉండొచ్చు లెక్చర్. ఓకేనా? అండ్ ఫర్గెట్ టు షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి లైవ్ క్లాసెస్ చెప్పాలంటే, మీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఇట్స్ ఏ కండిషన్, యూట్యూబ్ వాళ్ళ కండిషన్ ఇది. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాప్ క్వాంటమ్ అకాడమీ ఫర్ ఫిజిక్స్. ముందు మీరు ఫస్ట్ నా వీడియో లైక్ చేయండి, ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ పెట్టేయండి. ఓకేనా? బాయ్.